ఏరా సకేత్, బాబు ఆచూకీ తెలిసిందా? అంతా నీ మూలంగానే జరిగిందే. ఇలా ఏదో చేస్తావనే వద్దన్నా. ఒక్కని వంక పెట్టి వాడిని ఎవరి చేతో కిడ్నాప్ చేయించుంటావు. మెల్లగా బ్లాక్ మెయిల్ మొదలు పెడతావా? నిన్ను అసలే అది కుమిలిపోతుంటే ఎందుకు దాన్ని గొడ్డును బాదినట్టు బాదుతున్నావు? కుమిలిపోతుందా? అంతా అబద్ధం. కళ్ళబొల్లి ఏడుపులు, కుట్ర చేసి వాడిని కనబడకుండా చేసింది. కుట్ర ఏంట్రా కుట్ర? పిల్లవాడిని దాచి కుట్ర చేయాల్సిన అవసరం తనకేంటి? ముందు మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదండి. హలో స్వర్ణ మేడం, మీరు చెప్పినట్టే బాబుని ఎత్తుకెళ్ళాం. సాయంత్రం తీసుకురమ్మన్నారు కదా, కోట ముందు చెట్టు దగ్గర ఉన్నాం. మీరు ఎక్కడున్నారు? పిల్లాన్ని తీసుకెళ్తారా? ఏంట్రా పిల్లోని ఎవరా నువ్వు? సంగతి చెప్తా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.